ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెల్లంకొండ మండలం అండి, మాచాయపాలెం అనే ఊర్లో ఉన్నాము. మీరు చూసే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి బెల్లంకొండ మండలంలో మాచాయపాలెం అనే ఊర్లో తీస్తున్నామండి. ఇదిగోండి, ఇది తార్ రోడ్డు, డైరెక్ట్ తార్ రోడ్డు అండి. ఇటు మనం బెల్లంకొండ మీద నుంచి వచ్చామండి. ఇటు వెళ్తేనో పాపాయపాలెం వెళ్తాం. ఇది వచ్చేసి మాచాయపాలెం ఊరండి. ఇదండి డొంక రోడ్డు. ఇది ఫ్రెండ్స్, ఇది డొంక రోడ్డు అండి. లోపల మనకి 18 ఎకరాలు సేల్కి వచ్చింది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200 అడుగులు వేయాలి మనం లోపలికి. ఒక 200 అడుగుల దూరంలో 18 ఎకరాలు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వచ్చామండి చేను దగ్గరికి. ఇదిగోండి, ఇప్పుడు మీకు చేను చూపిస్తున్నాను. ఇది మొత్తం మీరు చూస్తున్నది వచ్చేసి మనకి 18 ఎకరాలు సేల్ అండి. 18 ఎకరాల పొలం ఒకటే బిట్టు. ఇదిగోండి, ఇటు చివర చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మొత్తం ఆ చివరి దాకా ఆ కనపడే చివరి దాకా అండి. ఆ చివరి తాడి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి మొత్తం అండి ఇదంతా. మొత్తం ఒకే బిట్ అండి, 18 ఎకరాలు ఒకటే చేను. అయితే దీనికి ఇప్పుడు దీనిలో పత్తి వేసారండి, ఒకటే చేను. ఈ పొలంకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పొలంలో లోపల కరెంట్ ఉందండి. అది యాప చెట్టు దగ్గర అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, జూమ్ వేసాను. అదిగోండి, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ అంటే పొలంలో కరెంట్ ఉంది. 2 బోర్లు ఉన్నాయి, 2 అంగుళాల దారి వచ్చిందంట. 2 బోర్లు ఉన్నాయండి, పవర్ ఉంది. తర్వాత దీనికి వచ్చేసి మొత్తం ఒకటే బిట్టు 18 ఎకరాలు. ఇది రోడ్డు కనెక్టివిటీ వచ్చేసరికి ఇది మనకి ఇక్కడ బెల్లంకొండకి జస్ట్ 5 కిలోమీటర్స్లో ఉంటుందండి. బెల్లంకొండ నుండి సత్తెనపల్లికి 12 కిలోమీటర్లు, పిడిగిరాళ్ళకి అయితే 18 కిలోమీటర్లు. పిడిగిరాళ్ళకి 12 కిలోమీటర్లు అండి. సారీ, సత్తెనపల్లికి అయితే 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం పిల్లుట్ల మీదుగా పిడిగిరాళ్ళు వెళ్ళిపోవచ్చు, సత్తెనపల్లి అటు వెళ్ళొచ్చు. బెల్లంకొండకి జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి 18 ఎకరాలు ఒకటే బిట్టు, ఒకే బిట్ అండి. ఇది మీకు ఒకే రైతు ఒక్కలేనండి. డాక్యుమెంట్ ఎంత క్లియర్ టైట్లు, బోర్లు ఉన్నాయి, 2 బోర్లు, మొత్తం 18 ఎకరాలు వ్యవసాయ భూమి అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.